రవికాంత్ మాట్లాడదాం వరంగల్ నుంచి. రవికాంత్, ఒకవైపు లిస్టు చూస్తే తప్పుడు తడకగా కనిపిస్తున్నది. ఎవరికైతే ఇవ్వాల్సి ఉందో, ఎవరికైతే పథకాలు అందాల్సి ఉందో వాళ్ళ పేర్లు లేవు, కానీ ఇతరుల పేర్లున్నాయి. అక్కడ స్థానికులు కాని వాళ్ళ పేర్లున్నాయి, ఆల్రెడీ ఇండ్లున్న వాళ్ళ పేర్లున్నాయి, లబ్ధిదారులు వాళ్ళకి అర్హత లేని వాళ్ళందరి పేర్లున్నాయి. ఇంకొక వైపు చూసుకుంటే అనేక పథకాలకు సంబంధించి ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి కోత విధించే విధంగా కూడా ప్రయత్నం చేస్తుందనే విషయం ప్రజలకి వాళ్ళ చాలా క్లియర్గా అర్థమైపోయింది. అంటే ఏం మాట్లాడుతున్నారు ప్రజలు ఈ అన్నిటికీ సంబంధించి? అంటే ఒక పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిందా ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేస్తుంది ప్రజలని? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఏ గ్రామంలో చూసినా కూడా ఒక గందరగోళమైన వాతావరణం కనిపించింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అధికారులను నిలదీసిన పరిస్థితులు స్పష్టంగా కనిపించాయి. గొడవలకు దారితీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రేషన్ కార్డులే కావచ్చు, ఏదైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తమకు ఎందుకు ఇవ్వరు, ఆ లిస్టులో మా పేరు ఎందుకు లేదు, నిరుపేదలుగా ఉన్న మా పేర్లు ఎందుకు లేవు అని చెప్పి అక్కడున్న ప్రజలంతా కూడా నిలదీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళకు సర్ది చెప్పలేక అధికారులు ఇబ్బందులు పడ్డ పరిస్థితి కూడా స్పష్టంగా చూస్తాం. కొన్ని గ్రామాల్లోనైతే పూర్తిగా ఆ గ్రామ సభ రద్దయిన పరిస్థితి, గ్రామ సభ నిలిపివేసి అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోయిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం స్పష్టంగా. ఈ జనగామకు సంబంధించే ఉదాహరణ తీసుకుంటే జఫర్గఢ్ మండలం కూనూరు గ్రామం కావచ్చు, ములుగు దగ్గర ఉన్నటువంటి ఓ గ్రామంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా జనగామ జిల్లాకు సంబంధించి పాలకుర్తి మండలం అయ్యంగారి పల్లిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ గ్రామ సభ నిర్వహించి అధికారులను నిలదీసిన పరిస్థితి. గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, ఇవాళ మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల పేరు చెప్పుకొని మళ్ళీ మమ్మల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నము, మా ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారనే ఒక ప్రశ్న ప్రజల వైపు నుంచి లేవనెత్తిన పరిస్థితి. ముఖ్యంగా గ్రామాల్లో ఇవాళ ఒక స్పష్టమైన అవగాహన కూడా ప్రజలంతా వచ్చిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా దేవుడిపై ఓట్లు వేసి రైతులకు అనేక హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేరని సందర్భంలో ఇవాళ మళ్ళీ స్థానిక సంస్థల సందర్భంగా గ్రామాలకు సంబంధించిన ప్రజలను మోసం చేయడంలో భాగంగానే ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట, రైతు భరోసా పేరిట, కొత్త రేషన్ కార్డుల పేరిట ఒక కొత్త డ్రామాకు, నాటకాలకు తెరతీశారన్నటువంటి ఒక అనుమానాలను, ఆ సందేహాలను గల ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. సందేహాలను వ్యక్తం చేయడం కాదు, ఆ అంశాలను అధికారులను నేరుగా అడుగుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. 6 గ్యారెంటీలకు సంబంధించి ఏదైతే కళ్యాణ లక్ష్మి పథకాన్ని మనం ఉదాహరణ తీసుకుంటే ₹1,00,000 పాటు ఎందుకు తులం బంగారం ఇవ్వడం లేదన్నటువంటి ప్రశ్న తలెత్తింది. ముఖ్యంగా ఏదైతే రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే గత యాసంగి సీజన్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ యాసంగి సీజన్లో ఏదైతే ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ అయినటువంటి ప్రతి పంటకు ₹7,500 చొప్పున ఆ యాసంగి అయిపోయింది. గత వానాకాలం సీజన్లోనూ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతం యాసంగి సీజన్ మళ్ళీ నాట్లు వేసిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే 3 రవికాంత్, ఒకవైపు హామీలను అమలు చేయకపోవడము, అమలు చేయకుండా అమలు చేసినట్టుగా అబద్ధాలు చెప్పుకోవడము, ఆ అమలు చేస్తామని ఇట్లా ఏదైతే చెప్తున్నారో వాళ్ళ గ్రామ సభలో చాలా క్లియర్ గా చూసినాం. అంటే ఈ పథకాలన్నీ కూడా కేవలం కాంగ్రెస్ కార్యకర్తల కోసం మాత్రమే అని ప్రభుత్వం భావిస్తుందన్న అనుమానం ప్రజల్లో ఉందా? అనేక చోట్ల ఏదైతే ఇందిరమ్మ ఇండ్లనే మనం ఉదాహరణ తీసుకుంటే ఇందులో అవకతవకలు జరిగాయి. ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకే మళ్ళీ ఆ లిస్టులో పేరు పెట్టారన్నటువంటి అనుమానం వ్యక్తం చేశారు. దాంతోపాటు అక్కడున్న అధికారులను నిలదీసి మాకు గుడిసె ఉంది, పెంకుటి ఇల్లు ఉంది, రేకుల ఇల్లు ఉంది, ఆ స్థానంలో మీరు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సింది పోయి పక్కా ఇల్లు కట్టుకున్న వాళ్లకు ఆ లిస్టులో ఎందుకు పేరు పెట్టారన్న ప్రశ్న ప్రజల నుంచి వ్యక్తమైంది. దాంతోపాటు వాళ్ళ రైతులు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ పూర్తి చేయలేదు, ఈ రైతు భరోసా ఎలా ఇస్తారు, అనేక కండిషన్లు పెడుతున్న క్రమంలో ఒక తండ్రి దగ్గర నుంచి ఒక కొడుకు భూమి బదలాయిస్తే అనేక సాకులు చెప్తున్నారు. ముఖ్యంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఇటీవల సర్వే నిర్వహించిన పరిస్థితి. ఈ గ్రామ సభలకు ముందే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తిరిగే వాళ్ళు కావచ్చు, వ్యవసాయ అధికారులు ఇటు అగ్రికల్చర్ భూములను చూసే ప్రయత్నంలో భాగంగా రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు, అనేక కండిషన్లు పెట్టడం. ఏదైతే ఒక తండ్రి దగ్గర నుంచి ఒక కొడుకు తన భూమిని బదలాయించుకుంటే దానికి సంబంధించి రైతు భరోసా రాదన్నటువంటి విషయాన్ని కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లు స్పష్టం చేశారని వాళ్ళ పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా, రైతులంతా కూడా ఎందుకు మాకు రైతు భరోసా ఇవ్వరు, కనీసం ఇప్పటికే 3 విడతలు ఎగ్గొట్టారు, భవిష్యత్తులోనే గ్రామ సభ నిర్వహించడం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియలో తమ పేర్లు ఎందుకు ఉండవు అన్నటువంటి ప్రశ్న వ్యక్తమైంది.
ముఖ్యంగా ఇటు మహిళలకు సంబంధించి 2500 కావచ్చు, ఇతర అనేక హామీలు ఇచ్చిన క్రమంలో మహిళలు, అదేవిధంగా రైతులు, గ్రామాలకు సంబంధించి ఇండ్ల లబ్ధిదారులకు సంబంధించి, రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి అనేక మంది వాళ్ళ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారులను నిలదీసిన క్రమంలో అధికారులు తలలు పట్టుకున్న పరిస్థితి. అది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇచ్చి, జిల్లా కలెక్టర్ల ద్వారా ఒక డైరెక్షన్ ఇచ్చి గ్రామ సభలు పెట్టమన్నారు. ఈ గ్రామ సభలు పెట్టి మమ్మల్ని వాళ్ళ తలనొప్పులకు గురి చేస్తున్నారు అన్నటువంటి అటువంటి ఇబ్బందులు కూడా అధికారులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఆ పథకాలకు సంబంధించి క్లియర్ డైరెక్షన్ ఉండదు. ప్రజలు ఏది చెప్తే అది రాసుకొని వెళ్ళడం మా బాధ్యత కదా. ఇవాళ ప్రజలకు మేము ఏం సమాధానం చెప్పాలి? ప్రభుత్వం నుంచి ఏ డైరెక్షన్ లేదు. ఏ పథకానికి సంబంధించి రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఆ గ్రామస్తులు కావచ్చు, ఏదైనా ప్రశ్నలు లేవనెత్తితే వాటికి ఏ సమాధానం చెప్పాలన్నటువంటి మీమాంసలో ఇవాళ అధికారులంతా ఉన్న పరిస్థితి. అనేక గ్రామాల్లో ఆ గ్రామ సభ నిర్వహించలేక వాళ్ళంతా ఆ గ్రామ సభను వదిలి అధికారులు వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ అధికారులు చెప్పేటువంటి మాటలు నచ్చక, అక్కడ వ్యవహార శైలి నచ్చక, అక్కడ పద్ధతి నచ్చక ప్రజలు కూడా గ్రామ సభలను బహిష్కరించిన సందర్భం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో చూసాం.